ఈ మధ్య చిత్రాలు కొన్ని ఎప్పుడప్పుడు చూసినప్పుడు నేను ఎక్కువగా చూడడం లేదు. అంటే టీవీ వచ్చింది కదా, ఎప్పుడైనా టీవీలో చూడడం, మా పిల్లలు నటించింది ఏదైనా థియేటర్లో వేస్తే చూడడం, ఆ రోజు నాకు వీలుంటే చూడడం, లేకపోతే లేకపోవడం, ఇలా జరుగుతుంది. ఈ మధ్య దాదాపు ఒక సుమంత్ యాక్ట్ చేసిన పిక్చర్ ఏదో ఒకటి చూసినట్టు, గోల్కొండ స్కూల్, చాలా బాగుంది. మన వాళ్ళు సామాజిక స్పృహతో కూడా తీస్తున్నారు, వట్టి డ్యాన్సులు ఫైట్సే కాదు అని అనిపించింది. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు డ్యాన్సులు ప్రారంభించింది నేనే, కానీ అవి విపరీత లక్షణాలకు వెళ్ళిపోయి అందులో భావం ఏముందో ఆ చేతులు ఎందుకు ఊపుతున్నారో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు డ్యాన్సులు ఉంటున్నాయి. విమర్శిస్తున్నాను నేను, ఎవరు ఏమనుకోవద్దు. అంటే కాస్త వెరైటీగా ఉండాలని అప్పుడు ఏదో పాత పద్ధతిలో చేసేవారు నాగేశ్వరరావు, రామారావు. కొంచెం కొత్త పద్ధతిలో చేద్దామని కొత్త రకంగా చేస్తున్నారు అనుకోండి. అవి చూసి విసుగు పుట్టింది నాకు. ఇందులో ఈ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఎవరో, దీనికి కారకులు ఎవరో నాకు తెలియదు, కానీ ఇందులో ఆ అవలక్షణాలు లేకుండా సలక్షణాలతో ఈ పిక్చర్ తీయడం మూలంగా ఒక పెద్ద ఈ కాలానికి వెరైటీ అయింది. ఎప్పుడు కూడా నేను మైథాలజీతో స్టార్ట్ చేశాను, ఫోక్లోర్ వచ్చేటప్పటికి వెరైటీ అయింది. ఆ ఫోక్లోర్లో నేను పాపులర్ అయ్యేటప్పటికి సాంఘిక చిత్రాలకు పనికిరాడు నాగేశ్వరరావు అని తేల్చేశారు. అంటే ఏ స్థితికి నన్ను తీసుకెళ్లారంటే, ఇండస్ట్రీ పెద్దలు ఈ మొహం సోషల్ సాంఘిక చిత్రాలకు పనికిరాదు అని తేల్చేశారు. నాకే భయం వేసేంత. నేను నాటకాల్లో ఆడవేషాలన్నీ సోషల్ నాటకాలే, మిథాలజీ ఎక్కడ లేదు. ఆ మిథాలజీ ఫోక్లోర్ పోయి కీలుగుర్రానికి 23,000 రూపాయలు తీసుకున్న నేను సంసారం మొదటి సాంఘిక చిత్రానికి 7,000 రూపాయలు తీసుకున్నాను. పెద్ద డిమాండ్లో ఉండగానే 7,000 రూపాయలు తీసుకునే స్థితిలో నన్ను పెట్టారంటే మన ఇండస్ట్రీ ఏ రకంగా ఆలోచిస్తోందో అప్పుడు మీరు ఆలోచించుండొచ్చు. మళ్ళీ సాంఘిక చిత్రాలు వచ్చి, ఇద్దరు పెళ్ళాలు వచ్చి, వాళ్ళెవరు, ఒక సాక్రిఫైజేషన్, ఇవి వచ్చేటప్పటికి ఈ మొన్న చనిపోయిన వెంకటరమణ గారు ఏం చేశారంటే, ఈ త్యాగరాజు వేషాలు వేయడం మానేస్తే మంచిది నాగేశ్వరరావు గారు అని ఒకటి రాశాడు. అప్పుడే నేను మనసులో అనుకుంటున్నా, ఎప్పుడైతే నన్ను విమర్శించాడో అప్పుడే నాకు స్నేహితుడు అయ్యాడు రమణ. అప్పుడే రాసుకున్నాను నేను, పొగడ్తలు పంచదార చిలకలు తినిపించినట్టుంటుంది కానీ కొవ్వెక్కిస్తుంది, విమర్శలు చేదు గుడికలు తినిపించినట్టుంటుంది కానీ అభివృద్ధికి దోహదం చేస్తుందని వాళ్ళలో రాసుకున్నాను నేను. దిస్ ఈజ్ రీజన్ ఇస్ రమణ. అండ్ హీ బికేమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హీ బికేమ్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ మైన్ ఆఫ్టర్వర్డ్స్. పాతదనంలో మంచితనాన్ని, గట్టిదనాన్ని తీసుకోవాలి, కొత్తదనంలో ఉన్న అభ్యుదయాన్ని దీనికి తీసుకొచ్చి జోడించాలి, అప్పుడే ప్రపంచం ముందుకు నడుస్తుంది అంటాడు 550 సంవత్సరాల క్రితం కాళిదాసు. అది ఎప్పుడు నేను ఫాలో అవుతూ వచ్చాను. ఎప్పుడు ఫాలో అయినా, ఇండస్ట్రీలో ఎవరు ఫాలో అయినా సక్సెస్ ఖాయం. దట్ సక్సెస్ ఈజ్ 100% లవ్. ఈ మాట అందుకే చెప్తున్నాను. మేము కూడా లవ్ చేశాం, కానీ ఇప్పుడు కొత్త పద్ధతిలో చేయలేదు, నెమ్మదిగా చేసేవాడు. మరి నా హిస్టరీ అంతా లవ్ హిస్టరీయే కదా. అయితే ఇప్పుడు చూడగానే డ్యాన్స్ వచ్చేస్తుంది. అట్లా చూడడం ఏమిటో, డ్యాన్స్ పుట్టుకు రావడం ఏమిటో. లవ్ పుట్టుకు రాదు, డ్యాన్స్ పుట్టుకొస్తుంది. అలా కాకుండా, ఆ పద్ధతి కాకుండా, ఈ నిర్మాతలో ఉందో, అధిపతిలో ఉందో, డైరెక్టర్లో ఉందో, రచయితలో ఉందో, అందరిలో కలిపి ఉందో, ఏమున్నా డైరెక్టర్ ఈజ్ ది హెడ్, ది టీమ్ ఈజ్ ది కమాండర్. I believed always in writer and commander and producer. అంటే ఇటువంటి సబ్జెక్టు అభిరుచికి తగ్గట్టుగా నిర్ణయించేవాడు ముందు కథ నిర్ణయించుకున్నా కాకపోయినా ఇటువంటి అభిరుచులతో తీయాలనుకునే నిర్మాత.
అది అరవింద్ గారు కానీ, లేకపోతే బన్నీ కానీ, మరొకరు కానీ దాని వెనక ఎవరున్నారో నాకు తెలియదు. అరవింద్ గారే ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయనే నన్ను పిలిచారు కాబట్టి దీన్ని నేను ఎప్పుడూ పిక్చర్ చూసినప్పుడు నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను. అప్డేట్ చేసుకోకపోతే యూఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలు పిక్చర్ చూసి ఎంజాయ్ చేయలేరు అప్డేట్ కాకపోతే. అందుచేత ఒక సామాన్యమైన ఒక సబ్జెక్టు, ఒక అబ్బాయి అమ్మాయి మనస్తత్వాల పైన ప్రేమించుకునే వాళ్ళు మామూలు ధోరణి కాకుండా కొత్త రకంగా ఇప్పుడు అన్నీ కొత్త రకాలు ఇట్లాగే ఉన్నాయి. ఇప్పుడు కొత్త రక ప్రేమలు బాగా స్టడీ చేసినట్టున్నారు డైరెక్టర్. అంటే ఆయనే కూడా కొత్త కదా. ఇప్పుడు ఏంటంటే మీ జర్నలిస్ట్తో సహా స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు, నేను నాగార్జునే కనిపిస్తున్నాం, అందరూ కుర్రవాళ్ళే. అంచేత మరి ఆయన ఎందుకంటున్నారంటే ఆ మాట, ఆయన కుర్రపు లక్షణాలు కావాలని తీయకపోతే, ఆయన ఒప్పుకోకపోతే ఈ సబ్జెక్ట్ తీరు కదా. అంటే ఆయనకి వయసులో కొన్ని లేకపోయినా ఎవడన్నా చక్కగా చేస్తుంటే చూసన్నా ఆనందిస్తాడు కదా. నాలాగా. అందుచేత నేను నాగ చైతన్యలాగా చేయలేకపోవచ్చు, బట్ చూసి అన్నా ఆనందిస్తాం కదా. మా వాడు కుర్రాడు మంచి పదుల్లో ఉన్నాడు, బాగా చేస్తున్నాడు. అందుచేత ఊరికి నేను చెప్తున్నాను, మనం ఊరిని ప్రొజైక్ లెక్చర్లు ఇచ్చి మనం కళకళలాడుతూ ఒక సక్సెస్ని ఆనందించడానికి ఇక్కడ చేరాం కాబట్టి లైటర్ వెయిన్లో మాట్లాడుతాం. అంచేత ఈ సబ్జెక్టు డైరెక్టర్ హ్యాండిల్ చేసిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం కాదు, అత్యద్భుతం. దెర్ ఇస్ నో అదర్ వర్డ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఇది పిక్చర్ రిలీజ్ కాకముందు చైతన్యతో చెప్పాను, నాగార్జునతో చెప్పాను, ఇమీడియట్గా ఆయనతో చెప్పాను. ఈ రోజున సక్సెస్ఫుల్గా పోతుంది కాబట్టి దాని గురించి చెప్పడం కాదు. ఇది నేను ఎంత అప్డేట్ అవుతున్నాను, ఎంత వెనకబడిపోతున్నాను అని దెర్ ఇస్ అన్ ఎసెన్ ది మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాను అనమాట నా గురించి నేను. అయితే నేను దోవ తప్పలేదు, నాకు 87 ఏళ్ళు వచ్చినా దోవ తప్పలేదు. నాగ చైతన్య కంటే 1 ఇయర్ మెంటల్లీ తక్కువ వయసులోనే ఉన్నాను అని చెప్పడానికే. అలా ఉండకపోతే ఆర్టిస్టు ఈ వయసులో నా వయసు వేషం వేయాల్సి వచ్చినా, నా ఈ వయసులో ఎప్పుడైనా ముసలి మొగుడు పడుచు పెళ్ళాం అనే వేషం వేయాల్సి వచ్చినా, అంటే మరి నేను కొరతనం రావాలి కదా నాగ చైతన్య ఏజ్కి మెంటలీ. అంటే మనం సిద్ధంగా ఉండాలన్నమాట ఆర్టిస్టులు అనేవాళ్ళు. దట్స్ ది యాటిట్యూడ్ ఇఫ్ యువర్ ఫేస్ ఈజ్ సూటబుల్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంచేత దీన్ని మలిచిన తీరు, లిటిల్ ఎక్సెంట్రిక్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఈ పాత్రలో. వీళ్ళకి కాదు, వీరికి హెరిడిటరీ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఆ ముసలాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళ క్యారెక్టర్స్ హెరిడిటరీ ఎక్కడుందంటే మూలం అక్కడుంది, ముసలాడి వేషంలో. వీడిని సాఫ్ట్గా పెడతారేమో నా బుడ్డని తీసుకొచ్చి కాదు, వాడికి కూడా తెక్క పెట్టారు. వాళ్ళ అమ్మకు కూడా తెక్క ఉంది, వాళ్ళ భార్యకి కూడా. మాట్లాడదు కానీ తెక్క ఉంది, ఆయన మాట్లాడతాడు తెక్క ఉంది, కానీ తెక్క మాత్రం అక్కడ ఉన్నది. అంటే ఈ మాట తప్పుగా అనుకోవద్దు, ఏమాత్రమైన తెక్క మనకు కూడా లేకపోతే ఇటువంటి పిక్చర్ తీయడం చాలా కష్టం. అది అది మీ అనుభవాలేడు నాకు తెలియదు, కానీ బాబు నాది ఊహ, నాది క్యాలిక్యులేషన్. యాక్చువల్లీ సార్ ఏంటి నాకు తెలియదండి, ఇన్ఫాక్చుయేషన్. నాకు నిజంగా తెలియక, ఇంగ్లీష్ తెలియక మాట్లాడుతున్నాను. చెప్పండి. తెలుగులో సరైన పదం లేదు సార్ యాక్చువల్గా. అంటే ఆకర్షణ అని అంతమించేది. ఆకర్షణే, అదే కూర్చోండి. ఆకర్షణే పొట్ట మీద రాసి ఉన్నాయి అక్షరాలు, హీరోయిన్ పొట్ట పైన. ఆకర్షణ పొట్ట చూసి లవ్ చేస్తున్నట్టున్నాడు ఈ కుర్రుడు. అక్కడికి ప్లాన్ చేశారు.
ఒక వయ్యారంగా పడుకోబెట్టారు, లొట్టలు చూపిస్తూ, పల్లాలు ఎత్తులు వంపులు చూపిస్తూ పడుకోబెట్టారు. అది బాగానే ఉంది, అట్రాక్టివ్గా. మనకి ఆ మాత్రం కావాలి కదా కుర్రాడు దోవలో పడాలంటే. బట్ అక్కడ రాసింది ఎక్కడో సందులో రాసింది చూపించున్నాడు అంటే ఈ సో క్లవర్లీ సైలెంట్లీ హీఈస్ లుకింగ్ ఎట్ దిస్. దట్స్ హౌ ఈజ్ బీయింగ్ అట్రాక్టెడ్. ఓహో, ఈ సందులు చూడటమే ఇన్ఫాక్చుయేషన్ కాబోలు నాకు తెలియచావదు ఇంతకాలం. నేను కూడా ఆ పనులు చేశాను కానీ నాది వేరే అర్థం. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ వండర్ఫుల్, సింప్లీ వండర్ఫుల్. నేను పొగడ్డానికి రాలేదు, నిజం చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఇటువంటిది ధైర్యంతో తీసిన నిర్మాతలకి, దీనికి పనిచేసిన అన్ని రకాల టెక్నీషియన్స్కి, అందరికీ, రైటర్కి, ఈ సీడ్ వేసిన రైటర్కి చెబుతూ, మా నాగార్జున కానీ చైతన్య కానీ మా పిల్లలు మనవాళ్ళు ఎవరు యాక్ట్ చేసినా వీళ్ళందరూ ఫోన్లు వీళ్ళు రహస్యాలుగా దాచుకుంటారు. వీళ్ళు నాది మాత్రం పాపులర్ అవుతుంది. అందుచేత ఈ ఆడపిల్లలు, ఈ వయసు ఆడపిల్లలు అందరూ ఫోన్ చేస్తారు. ఏమంటే మీరంటే నాకు చాలా అభిమానం అండి, నీకు ఎంత వయసు అమ్మా అని అడుగుతాను నేను. ఏదో నాకు 18 అండి, అది ఇది అంటారు. వాడు ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. నాగ చైతన్య ఫోన్ ఇస్తారా సార్? అమ్మా నీకు నాగ చైతన్య ఎందుకమ్మా, నేను రెడీగా ఉన్నాను మాట్లాడడానికి. అయితే పోనీ కానీ నాగార్జున ఫోన్ అన్నా ఇవ్వండి అంటే, అమ్మ నంబరు నాకు తెలుసు కానీ ఇవ్వనని ప్రామిస్ చేశాను, తెలియదని అబద్ధం ఆడలేను, నాకు తెలుసు. అయితే వాళ్ళకి ప్రామిస్ చేశాను కాబట్టి ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకుంటున్నాను. నేను మాత్రం ఇవ్వలేను తల్లి. ఏదైనప్పుడు నీకు మాట్లాడాలంటే నాతో మాట్లాడి, నాకు కూడా సరదాగా ఉంటుంది, టైం ఖాళీగా ఉన్నాను, మాట్లాడతానని చెప్తుంటాను. అంచేత దట్స్ సో వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ